ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? ఏదైనా సమస్య వచ్చిందా, కష్టం వచ్చిందా, ఏదైనా వినకూడనటువంటి మాట వినవలసి వచ్చిందా? అయితే ప్రార్థన చెయ్యి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మీ విన్నపములు ఏవైతే ఉంటున్నాయో వాటిని దేవునికి తెలియచేయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎడారి ఓడగా పిలువబడుతున్నటువంటి ఒంటెలను మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి ఎన్నో భారాలను మోస్తూ ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే అవి అలా అనేకమైనటువంటి భారాలను మోస్తూ అలసిపోయినప్పుడు, వాటికి విశ్రాంతి కావాల్సి వచ్చినప్పుడు తన యజమానుని ముందు అవి ఏం చేస్తాయి అంటే మోకాళ్ళ మీద నిలబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యజమాని ఎప్పుడైతే ఆ యొక్క ఒంటెలు మోకాళ్ళ మీద నిలబడ్డం చూస్తాడో వెంటనే గబా వెళ్ళి వాటిపైన ఉన్నటువంటి ప్రతి భారంను కూడా దించటం అనేది జరుగుతుంది. ఈ లోకంలో డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి ఆ ఒంటె పైన యజమానికి అంత ప్రేమ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. అవునా అండి? అయితే మనం బరువులను మోయటం, మనం భారముగా ఉండటం దేవునికి ఇష్టమా? కాదు, ఎంత మాత్రమును కాదు. అయితే నీ సమస్య ఏదైతే ఉందో, నీ భారం ఏదైతే ఉందో, ఎలాంటి స్థితిలో నీవు ఉంటున్నావో, నీ ప్రతిదీ కూడా ప్రార్థన విజ్ఞాపనములు కూడా దేవునికి నీ యొక్క మొరలను తెలియచేయుటి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేసి నీ విన్నపములను దేవునికి తెలియచేస్తావో ప్రతి భారాన్ని కూడా ఆయన దించువాడై ఉంటున్నాడు. నీవు భారం మోయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే మన భారాలను మోసేది దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలను గుర్తు చేసుకొని నీకు ఏ భారం కలిగి ఉన్నా, ఏ బరువు నీవు కలిగి ఉన్నా వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో తెలియచేయి. ఆయన ఈ ఉదయకాల సమయంలో నీకు మంచి సమాధానాన్ని ఇవ్వబోతా ఉంటున్నాడు. నీ ముఖములో చిరునవ్వును ఆయన ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరితో కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో మీరు మాట్లాడి ఉంటున్నారు. అవునయ్యా, మీరు మమ్మల్ని కొన్నారు ప్రభువా, మీ స్వరక్తం ఇచ్చి కొని ఉంటున్నారయ్యా. అవునయ్యా దేవా, ఎలాంటి భారములను కూడా మేము మోయకుండా మా ప్రతి భారమును వహించినటువంటి వాడు నీవై ఉంటున్నావు. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకొని తండ్రి అయ్యా, ముందుకు కొనసాగించబడుటకు ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.